సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఉదయం జీడీకే ట్వింక్ లైన్ పై గేట్ మీటింగ్ నిర్వహించారు. అనబోయిన శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాసారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఏఐసిడబ్ల్యూఎఫ్ వర్కింగ్ కమిటీ సమావేశం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత వేజ్ బోర్డు సమయం ముగియవస్తున్న నూతన వేజ్ బోర్డుకు సంబంధించి ఎలాంటి కదలికలు లేకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు నూతన లేబర్ కోడ్లే అడ్డంకి అని అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంచువేత ధోరణితో మెల్లమెల్లగా లేబర్ కోడ్లు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. లేబర్ కోడ్స్ అమలు చేస్తే ఉద్యమాలు తప్పవని జూన్ 5వ తేదీన కలకత్తాలో జరిగిన జేసీసీ సమావేశంలో అన్ని కార్మిక సంఘాలు హెచ్చరించినట్లు తెలిపారు. 11వ వేతన ఒప్పందం గడువు ఈ నెలతో ముగిస్తున్న నేపథ్యంలో 12వ వేతన ఒప్పందానికి కోల్ ఇండియా యాజమాన్యం జేబీసీసీఐ కమిటీ వేసి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాగా గోదావరికంలో 13 నుండి 2 రోజుల పాటు జరిగే ఏఐసిడబ్ల్యూఎఫ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ఐక్య పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈరోజు నిన్న 5వ తారీఖు నాడు కలకత్తాలో అన్ని యూనియన్ల ఫెడరేషన్లు జరిగినాయి. ఆ ఫెడరేషన్లో 12వ వేతన ఒప్పందం అమలుకు కోడ్ల రద్దు కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్ని అమలు చేయడంలో భాగంగా గోదావరికంలో 13, 14 తారీఖుల్లో షాదానగర్లోని రెడ్డి కమ్యూనిటీ హాల్లో ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశం తదనంతరం ఒక పెద్ద పోరాటానికి రూపకల్పన చేస్తాం. ఖచ్చితంగా లేబర్ కోడ్ రద్దు కోసం, 12వ వేతన అమలు కోసం, సింగరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, సొంతింటి కార్యక్రమం కానీ, అన్ని డిమాండ్ల కోసం ఒక పెద్ద పోరాటం తీసుకోవాలని చెప్పి 13, 14 తారీఖుల్లో నిర్ణయం జరగబోతోంది. దీన్ని 14వ తారీఖు నాడు సాయంత్రం కార్మికులందరూ కూడా బహిరంగ సభలో శారదానగర్లో పాల్గొని వినటానికి అవకాశం ఉన్న కార్మికులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా సింగరేణి సమస్యల్ని ఐఎన్టీసీ, ఏఐటీసీ తాకట్టు పెట్టింది ఈ ప్రభుత్వానికి, యాజమాన్యానికి. నిన్నటిదాకా ఐక్య పోరాటాల పోజు పెట్టి సమ్మె చేస్తామని చెప్పి తొలగొట్టిన ఏఐటీసీ, అట్లాగే గంభీరంగా మాట్లాడిన జనక్ ప్రసాద్ ఐఎన్టీసీ ఎక్కడ వేను ఏడ దాక్కున్నారని సిఐటి ప్రశ్నిస్తోంది. మీ ప్రభుత్వం యాజమాన్యం పిలిచి మీ జేబులో ఏం పెట్టిందో అది కార్మికుల గురించి నడుపుతున్నాం. నిన్నటిదాకా డైరెక్టర్ ప్రకారం సింగరేణిలో స్ట్రిక్ట్గా నేనున్నా, ఏది కూడా చట్ట ప్రకారమే నడపాలన్న డైరెక్టర్ ప్రకారం ఇలా చట్టవిరుద్ధంగా ఎందుకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి? ట్రాన్స్ఫర్ చేసిన కార్మికుల దగ్గర మొత్తం డబ్బులు లక్షలు దోచుకుంటా అంటే మీ బిజినెస్ ఎక్కడ పోయిందని అడుగుతున్నా. మీరు సాధారణ కార్మికులు చిన్న చిన్న తప్పులు చేస్తే మీరు వాళ్ళ మీద విజిలెన్స్ పెట్టి సస్పెండ్, డిస్మిస్ చేస్తున్నారు కదా. అంటే కార్మిక సంఘం కంపెనీ చేసే పనులకి, చట్ట ప్రకారం చేసే పనులకు డబ్బులు దోచుకొని మీ విజిలెన్స్లో బయటపడితే ఎందుకు దాచిపెడతానని డైరెక్ట్ ప్రకారం అడుగుతున్నా. వెంటనే ఇంతకుముందు ఏదైతే స్టాండర్డ్గా ఉన్నారో ఆ స్టాండర్డ్గా ఉండండి. మీరు లోపాయికార ఒప్పందం చేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. జేఏసీని ఐక్య పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ 2 సంఘాలకు మీరు ఏం వేసినరో, ఏం వేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం తీసుకున్నారో ఇప్పటికైనా బట్టబయలు చేయకపోతే సిఐటి బట్టబయలు చేస్తుంది. అంటే జేఏసీని విచ్ఛిన్నం చేసి 2 నెలల దాకా కార్మికుల సమస్యలను ఐక్యం కాకుండా చేసి వర్షాలు వచ్చిన తర్వాత ఎట్లాగో ఎన్నికలు వస్తాయి కాబట్టి కార్మిక సంఘాలు కొట్టుకసేస్తాయి, కార్మికుల ఐక్యత చెడిపోద్ది, కంపెనీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనే దాంట్లో భాగంగా ప్రధానంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ అగ్రభాగానే ఉన్నాయి. దీన్ని కార్మికులు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే వీళ్ళకి మరొక్కసారి అవకాశం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో కనుక ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ ఐక్య పోరాటం సిద్ధమని చెప్పి జేఏసీగా పిలిచి కార్మికుల సొంతింటి కార్యక్రమం కానీ, బినామీ సమస్య కానీ, అట్లాగే మొత్తం మెడికల్ బోర్డు సమస్య కానీ, పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ సమస్యల మీద కొట్లాడకపోతే ఖచ్చితంగా సిఐటి మరో పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, తోట నరహరిరావు, బంగళ రాములు, సమ్మయ్య, సిహెచ్ లక్ష్మణ్, బానోతు భీమనాయక్, కృష్ణ, తాళ్ల శ్రీనివాస్, కొమరయ్య, వరప్రసాద్, సంపత్ చందు, మేదర్ కుమార్, మాంకాలి తిరుపతి, గోపతి సంతు, బాపురావు, ప్రసాద్, వెంకటేష్, సతీష్, శ్రీను, సంపత్ రెడ్డి తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.